మీరు చెప్పినట్టే నేను కంప్లీట్గా వాష్ చేశాను అత్తయ్య. మరకలేం లేవత్తయ్య, కంప్లీట్గా నేను వాష్ చేశాను. సరే సరే. ఓకే అత్తయ్య. బంగారి ఇలా రా. ఏమైంది రవి సార్? నీ వల్ల ఒక విషయం కుదరట్లేదంటే కుదరలేదు అని చెప్పి తప్పుకో. ఇలా ఒప్పుకొని అందరినీ ఇబ్బంది పెట్టుకో. ఏమైంది సార్? నేనేం తప్పు చేశాను? ఏం తప్పు చేసావా? ఎందుకు క్లయింట్ కాల్ అటెండ్ చేయలేదు? పదకొండు గంటలకి వీడియో కాన్ఫరెన్స్ లో క్లయింట్ తో మీటింగ్ ఉంది అని చెప్పారు కదా. ఆ టైంకి నువ్వేం చేస్తున్నావు? అక్కడేం చూస్తున్నావు? ఆవిడికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? బంగారి, ఈ రోజు నువ్వు ఆఫీస్కి వచ్చి ఉండాలి. ఇంట్లో నుంచి వర్క్ చేస్తాను అని చెప్పావు, సరే అని నేను వదిలేశాను. ఇంత పని చేస్తావు అనుకోలేదు. జాను మనకి పని అప్పగించినప్పుడు ఏం చెప్పింది? లేదు రవి సార్, వేరే పని మీద ఉన్నాను. దీనికంటే ముఖ్యమైన పని ఏంటి? అది ఎంత పెద్ద ప్రాజెక్టో తెలుసా? మొదట్లోనే ఇలా అయితే ఈ ప్రాజెక్టు మన చేతికి ఎప్పుడిస్తారు? సారీ రవి సార్. అవును, సారీ. ఇది చెప్పడానికి నీకు సిగ్గుగా లేదా? నువ్వు ఇక్కడ సారీ చెప్పేశావు. నేను అక్కడ క్లయింట్ని అడుక్కుంటూ క్షమాపణలు చెప్పుకుంటున్నాను. నాకిదంతా అవసరం అంటావా? ఎక్కడో ఉన్న ఫారినర్స్ ని క్షమాపణ చెప్పుకుంటూ వాళ్ళు ఎంత అప్సెట్ అయ్యారో తెలుసా? వాళ్ళని కన్విన్స్ చేయడానికి నేను పడ్డ కష్టం నాకు మాత్రమే తెలుసు. నన్ను చూడు, నీ వల్ల కాలేదు అంటే వదిలేసి తప్పుకో. అన్నీ నేనే చూసుకుంటాను. ఊరికే వర్క్ ఒప్పుకొని తర్వాత స్కిప్ చేస్తే ఇక్కడ ఎవ్వరూ ఊరుకోరు. బంగారి, ఇప్పటి వరకు జాను నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడం పెద్ద విషయం కాదు. దాన్ని అలా నిలబెట్టుకోవాలి, అదే ముఖ్యం. నువ్వు అసలు ఈ కాల్ అటెండ్ చేయలేకపోతే ఎందుకు మీటింగ్ ఇనిషియేట్ చేశావు? రీస్కెడ్యూల్ చేసుకుని ఉంటాం కదా. ఏదో ఒకటి మాట్లాడు బంగారి. తప్పు నాదే రవి సార్. నా మీద తప్పున్నప్పుడు నన్నేం మాట్లాడమంటారు? తప్పు ఒప్పుకుంటే అంతా సెట్ అయిపోతుందా? ఇక మీదట ఇలా చేసావో మర్యాదగా ఉండదు చెప్తున్నాను. జాగ్రత్త.